హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా చదువుతున్నారు? సో, బాగా చదువుతున్నారని అనుకుంటున్నా. డోంట్ వేస్ట్ యువర్ టైం. మనకు చాలా తక్కువ టైం ఉంది. సో, ఈరోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పర్టికులర్గా అండ్ అదర్ ఫారెస్ట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే టాపిక్ డిస్కస్ చేద్దాం. నేను మీకు చెప్పినట్టుగానే ఆల్రెడీ స్టార్టింగ్ ప్లాంట్ సైన్స్లో సెల్ స్ట్రక్చర్ గురించి అండ్ ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అండ్ ఆల్సో ప్లాంట్ న్యూట్రిషన్, అబ్సార్ప్షన్, ట్రాన్స్లోకేషన్ అండ్ మెటబాలిజం ఆఫ్ న్యూట్రియంట్స్ గురించి డిస్కస్ చేశాను. ఈరోజు నేను డయాగ్నోసిస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అండ్ దర్ ఎమ్యులరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ టాపిక్స్ గురించి. కమ్యూనిటీ పోస్ట్లో వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా అవి మీకు ఉపయోగపడతాయి ఒక రివిజన్ లాగా. అండ్ ఆల్సో షార్ట్గా వీడియోస్ కూడా తీస్తున్నాను, షార్ట్స్. సో అవి కూడా ఒకసారి మీరు అట్లా రిలాక్స్గా ఉన్నప్పుడు జస్ట్ స్క్రోల్ ఇట్. సో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా ఆ ఇన్ఫర్మేషన్. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే న్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం న్యూట్రియంట్స్ అంటే ఏంటి, అర్నాన్ అండ్ స్టార్ట్ 17 న్యూట్రియంట్స్, ఎసెన్షియాలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అనే టాపిక్, మొత్తం ప్రిన్సిపల్స్ ఏంటి, సో అవన్నీ డిస్కస్ చేసాము. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఆ 17 న్యూట్రియంట్స్ అని ఒక ఫంక్షన్ ఏంటి, దాని యొక్క డెఫిషియన్సీ ఏంటి అనేది డిస్కస్ చేస్తున్నాం. నేను ఇక్కడ మీకు ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. నేను కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి ఒక బ్యూటిఫుల్ పోస్ట్ అనేది చేశాను. అది నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈరోజు మన ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చేసరికి నైట్రోజన్. దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి? వెజిటేటివ్ గ్రోత్. మనకి మెయిన్గా వెజిటేటివ్ గ్రోత్కి ఉపయోగపడేదే నైట్రోజన్. అండ్ ఆల్సో ప్రోటీన్ సింథసిస్లో కూడా నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. దీంతోపాటు సల్ఫర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఆయిల్ సీడ్ ప్రొడక్షన్లో కానీ పల్సెస్లో కానీ మనకి ఇంపార్టెంట్ అనమాట సల్ఫర్ న్యూట్రియంట్ అనేది. సో మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి లైక్ సిస్టైన్ అండ్ మిథియోనైన్. వీటికి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్ కూడా సల్ఫరే. ఓకే, సో మనకి ఈ రెండు కూడా డెఫిషియెంట్ అయితే సిమ్టమ్స్ ఎక్కడ కనిపిస్తాయో చూద్దాం. ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ అనేది చాలా కామన్ సిమ్టమ్ రెండింటికి కూడా. నైట్రోజన్కి అయితే ఓల్డర్ లీవ్స్లో మనకి ఎల్లోయింగ్ ఉంటుంది, అదే సల్ఫర్ అయితే మనకి యంగర్ లీవ్స్లో ఉంటుంది. దీనికి గల రీజన్ ఏంటి? మొబిలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనే టాపిక్ అనేది మనకు తెలిసి ఉండాలి. నేను ఆ పోస్ట్లో మనకి క్లియర్గా ఉన్నాయన్నమాట, ఇమ్మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మొబైల్ న్యూట్రియంట్స్ అంటే ఏంటని. సో ఇక్కడ ఓల్డర్ లీవ్స్లో మనకి డెఫిషియన్సీ సిమ్టమ్ అంటే ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ ఎందుకు నైట్రోజన్ ఈ లీఫ్లోనే ఓల్డర్ లీఫ్లోనే కనిపిస్తుంది అంటే దాని రీజన్ ఏంటి? బికాస్ నైట్రోజన్ ఈజ్ అ మొబైల్ న్యూట్రియంట్. అందువలన ఈజీగా అది మూవ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. సో డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, అదే సల్ఫర్ అనుకోండి ఇమ్మొబైల్ అనమాట. సో మనం ఇచ్చిన సల్ఫర్ అనేది ఓల్డర్ లీవ్స్ వరకే వచ్చింది, అది మొబిలిటీ లేదు కాబట్టి ఇంకా పైకి వెళ్ళదు, ఇక్కడ ఉండిపోతుంది. సో అప్పుడు మనకి డెఫిషియన్సీ సిమ్టమ్ ఏమైనా ఉంటే మనకి యంగర్ లీవ్స్లో మాత్రమే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫాస్ఫరస్. ఇప్పుడు N అండ్ P ఈ రెండు కూడా ఏంటి, మ్యాక్రోనా మైక్రోనా? నాకు కమెంట్ చేయండి కిందన. ఐ హోప్ మీకు గుర్తుందనేసి. NPK కూడా చెప్పండి ఏంటనేసి. ఓకే, ఫాస్ఫరస్ అనగానే మనకి గుర్తు రావాల్సింది రూట్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అయితే ఫాస్ఫరస్. విచ్ హార్మోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రూట్ డెవలప్మెంట్? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటో. ఒకవేళ తెలియకపోతే నేను షార్ట్స్లో చేశాను, అది ఒకసారి చూసి అయినా అట్లీస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ అంటే ఏంటి? DNA, RNA. వీటికి కూడా ఏటీపీ అనేది కరెన్సీ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఏటీపీకి అండ్ డిసీజ్ రెసిస్టెన్స్కి ఉపయోగపడేదే ఈ ఫాస్ఫరస్. మనకు దీని డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తాయి. అగైన్ ఓల్డర్ లీవ్స్, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ మొబైల్ న్యూట్రియంట్. సో ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తుంది. అండ్ మనకి ఏంటంటే ఒక పర్పులిష్ షేడ్ వస్తుంది అనమాట, లీవ్స్ అనేవి పర్పుల్గా అయిపోతాయి. అండ్ మెయిన్గా ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తుంది. అండ్ పొటాషియం అనే న్యూట్రియంట్ అనేది ట్రాన్స్లోకేషన్కి ఇంపార్టెంట్ అండ్ స్టొమాటో రెగ్యులేషన్కి అంటే స్టొమాటో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి కూడా పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తుంది. అండ్ లగ్జరీ కన్జంప్షన్ అనే ఒక టర్మ్ ఏ న్యూట్రియంట్కి సంబంధించిందని అడుగుతాడు జనరల్గా. లగ్జరీ కన్జంప్షన్ అనే ఇది ఏదైతే ఉందో ఈ వర్డ్ ఏ న్యూట్రియంట్కి సంబంధించిందని అడుగుతారు. అప్పుడు లగ్జరీ కన్జంప్షన్ అనే వర్డ్ మనకి మెయిన్గా దేనికి సంబంధించింది? పొటాషియంకి సంబంధించింది. లగ్జరీ కన్జంప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు దానికి ఒక ప్లాంట్కి కడుపు నిండాలంటే పొటాషియం అనేది ఒక 20% ఇస్తే చాలన్నమాట.
అది కడుపు నిండిపోతుంది, మంచిగా గ్రో అయిపోతుంది. కానీ లగ్జరీ కన్సంప్షన్లో ఏమవుతుందంటే మనం 50%, 100% ఇచ్చినా దానికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు, అది అలానే గ్రో అవుతుందన్నమాట. కానీ 20% ఇచ్చినా అదే గ్రోత్ ఉంటుంది, 100% ఇచ్చినా కూడా సేమ్ గ్రోత్ చూపిస్తుంది. మరి మనకి 20కి 100కి ఎంత డిఫరెన్స్ ఉంది, న్యూట్రియంట్ వేస్టే కదా. సో లగ్జరీ అనమాట. సో దాన్నే లగ్జరీ కన్సంప్షన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క డెఫిషియన్సీ సిమ్టమ్ ఎక్కడ అంటే మనకి లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓల్డర్ లీవ్స్లో కనిపిస్తాయి. ది డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే NPK అన్నీ కూడా ఓల్డర్ లీవ్స్లో మాత్రమే కనిపిస్తున్నాయి. దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ ఇంప్లాయింగ్ ది అన్నీ కూడా మొబైల్ న్యూట్రియన్స్ అని అర్థం. అండ్ పొటాషియంకి ఏంటంటే మనకి ఆకు ఇట్లా ఉంటే ఈ మార్జిన్స్ ఉంటాయి చూడండి, ఈ మార్జిన్స్లో మనకి ఈ మార్జిన్స్లో మనకి ఏమవుతుందంటే కాలిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, దాన్ని స్కార్చింగ్ అని అంటాం. సో స్కార్చింగ్ ఆఫ్ మార్జిన్స్ ఇన్ ఓల్డర్ లీవ్స్, అది పొటాషియం ఒక డెఫిషియన్సీ సిమ్టమ్. నెక్స్ట్ కాల్షియం అనగానే మనకి గుర్తొచ్చేది సెల్ వాల్ కాంపోజిషన్కి చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం అండ్ ఇంకోటి కూడా బోరాన్. ఈ బోరాన్ పోలన్ జర్మినేషన్కి అండ్ ఆల్సో ఓన్లీ నాన్ మెటల్ మైక్రోన్యూట్రియంట్ ఏంటి అంటే అది బోరాన్ అండ్ ట్రాన్స్లోకేషన్కి. సో మనకి పొటాషియం అయినా బోరాన్ అయినా ట్రాన్స్లోకేషన్కి ఇంపార్టెంట్. పోలన్ అనగానే మనకి బోరాన్ గుర్తు రావాలి. ఓకేనా. లగ్జరీ కన్సంప్షన్ అనగానే పొటాషియం గుర్తు రావాలి. ATP న్యూక్లిక్ యాసిడ్స్ అనగానే ఫాస్ఫరస్ గుర్తు రావాలి. ఈవెన్ పొటాషియం ఆల్సో ఇండ్యూస్ డిసీజ్ రెసిస్టెన్స్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి. CAB క్యాబ్. ఎందుకు క్యాబ్ అని అంటే ఈ రెండు కూడా మనకి ప్లాంట్ యొక్క టర్మినల్ అంటే ఈ చివర భాగంలో మాత్రమే మనకి చూపిస్తాయి అనమాట. దీస్ ఆర్ మోస్ట్ ఇమ్మొబైల్ న్యూట్రియన్స్. సో మనకి టర్మినల్ బర్డ్స్ అనేవి చచ్చిపోతాయి. మరి రెండు చచ్చిపోతే ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ అంటే ఆ పోస్ట్ నేను చెప్పాను కదా, ఒకసారి ఆ పోస్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, అందులో చాలా క్లియర్గా డిఫరెన్షియేట్ చేయవచ్చు. సో నేను ఇక్కడ చెప్తాను. కాల్షియం అనేది టర్మినల్ బర్డ్ చచ్చిపోతుంది, కాకపోతే అది ఎలా చచ్చిపోతుందని చచ్చిపోయి ఇట్లా హుక్ టైప్ ఉంటుందన్నమాట. ఓకేనా. అదే బోరాన్లో ఏమవుతుందంటే చచ్చిపోయి చుట్టూరు ఉన్న బర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే గుబురుగా పూస్తాయి. దానివల్ల బ్రూమ్ ఎపియరెన్స్ అనేది మనకి బోరాన్ డెఫిషియన్సీ సిమ్టమ్ అనమాట. సో హుక్డ్ అండ్ టర్మినల్ బర్డ్ డయింగ్ అంటే కాల్షియం. ఓకే, టర్మినల్ బర్డ్స్ డయింగ్ అంటేనే కాల్షియం అండ్ బోరాన్. ఒకవేళ మనకి ఒక కాల్షియం ఇచ్చాడు అనుకో, చక్కగా కాల్షియం పెట్టేసుకొని బోరాన్ కూడా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు యూ షుడ్ థింక్ ఇక్కడ ఏమైనా ఇచ్చారా, బ్రూమ్ అపియరెన్స్ ఏమైనా ఇచ్చారా అని చెక్కి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెగ్నీషియం. ఇవి జస్ట్ యూస్ఫుల్ చెప్తాను. డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి. ఇవి మెగ్నీషియం ఏదైతే ఉందో ఇది కూడా ఓల్డర్ లీవ్స్లోనే ఉంటుంది. ఓకేనా. ఓల్డర్ లీవ్స్ అండ్ ఇంట్రావినల్ క్లోరోసిస్ జరుగుతాయి. అంటే మనకి ఆకు అనేది ఇలా ఉంటే వీటిని వెయిన్స్ అంటాం. ఓకే. సో ఈ వెయిన్కి ఈ వెయిన్స్కి మధ్యలో ఉన్న భాగం ఎల్లోయిష్ అయిపోతుంది అనమాట, దాన్నే ఇంట్రావినల్ క్లోరోసిస్ అంటాం. ఓకే. క్లోరోఫిల్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి, మెగ్నీషియం. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఏ ఆర్గనెల్లో ఉంటుంది, క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది మనకి, క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఓకేనా. సో మెగ్నీషియం అంటే క్లోరోఫిల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి, మ్యాంగనీస్ కూడా ఇంట్రావినల్ క్లోరోసిసే, కాకపోతే ఇది యంగ్ లీవ్స్లో జరుగుతుంది, ఇది ఓల్డర్ లీవ్స్లో జరుగుతుంది. నెక్స్ట్ జింక్ ఏంటంటే ఇంటర్వినల్ క్లోరోసిస్ టైప్ ఉంటుంది, కానీ మిడిల్ లీవ్స్లో అనమాట. మరీ యంగ్ కాదు, మరీ ఓల్డర్ కాదు, మధ్యలో ఉన్న లీవ్స్ మాత్రం ఎల్లోయిష్ అయితే కొంచెం ఇంటర్వినల్ క్లోరోసిస్ జరుగుతుంది, అది జింక్ అనమాట. జింక్ ఇవన్నీ కూడా ఎక్కువగా హార్మోన్స్కి, ఎంజైమ్స్కి వాటికి ఉపయోగపడతాయి. ప్లాస్టోసైనిన్ అనగానే ఇంపార్టెంట్ న్యూట్రియంట్ సైనిన్, సీఫర్, కాపర్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐరన్. సో మనకి కొబాల్ట్ అంటే B12, సైనకోబాలమైన్ అనే ఒక చదువుతాం కదా విటమిన్, సో అదనమాట. సో కొబాల్ట్ అంటే B12లో ఉంటుంది. అండ్ లెగ్ హిమోగ్లోబిన్, ఇది ఎక్కడ చదివాము, లెగ్ హిమోగ్లోబిన్ అనేది మనకి సింబయాటిక్ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లోని సింబియోటిక్ అసోసియేషన్లో ఉంటుంది కదా, లెగ్యూమ్ నాడ్యూల్స్ ఉంటాయని చదువుతాము, అందులో లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో ఇదే మాట ఫిక్స్ చేసుకుంటుంది. సో ఇది దేంతో మేడప్ అయి ఉంటుందంటే ఐరన్ అండ్ కొబాల్ట్ రెండు కలిపి ఈ యొక్క లెగ్ హిమోగ్లోబిన్ని మేడప్ చేస్తాయి. నెక్స్ట్ మాలిబిడినం, ఇది ఏంటంటే నైట్రేట్ రిడక్టేజ్ ఎంజైమ్కి ఉపయోగపడుతుంది. క్లోరిన్ వచ్చేసరికి Cl- ప్లాంట్స్ తీసుకుంటాయి. అండ్ చాలా సెన్సిటివ్గా ఉండే క్రాప్స్ వచ్చేసరికి లెగ్యూమ్స్ అండ్ టొబాకో. ఓకే, ఇవి. సో మెయిన్గా అయితే పైన ఇస్తారని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్. అంటే ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ ఒకటి ఇస్తారు, లేకపోతే ఇట్లా మార్జిన్స్, లగ్జరీ కన్సంప్షన్. ఓకే, ఇవి ఒక స్లైట్ మనకి
ఏమంటారు ఈజీ రికాప్ అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ దే ఆల్సో ఆస్టర్స్ ఎమ్యులరేషన్ కదా, ఒకసారి నేను దాని గురించి కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ వాడు క్లియర్గా ఇచ్చాడు కదా, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ చదవాలి అండ్ దాని యొక్క ఎమ్యులరేషన్ అంటే నథింగ్ బట్ దాన్ని ఏం చేయాలి, డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలన్నమాట, అంతే. వీఆర్ ఇంప్రూవింగ్ అండ్ కరెక్టింగ్ ద డెఫిషియన్సీ. ఎట్లా చేస్తాము, సింపుల్. మనకి సాయిల్ అప్లికేషన్స్ ఉంటాయి, ఫోలియర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సాయిల్ అంటే సాయిల్కి అప్లై చేస్తాము, ఫోలియర్స్ అంటే లీవ్స్కి అప్లై చేస్తాం అనమాట. సో మనకి సాయిల్ అప్లికేషన్ మోస్ట్ కామన్గా యూజ్ చేస్తాము. ఫ్యూ థింగ్స్ అట్లా చదువుదాం. ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ని, ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ జనరల్గా ఏం చేస్తుంది అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయనుకో, వెళ్ళి మనం ఆర్గానిక్ మ్యాటర్ మెన్యూర్ అదే వేస్తే నైట్రోజన్ డెఫిషియన్సీ జనరల్గా కరెక్ట్ అవుతుంది. అండ్ అదర్ న్యూట్రియన్స్ కూడా అంటే సాయిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆర్గానిక్ మెన్యూర్ అనేది. ఓకే, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్. మనకి చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ లైక్ యూరియా, ఓకే, పొటాషియంకి అయితే పొటాష్, నెక్స్ట్ ఫాస్ఫరస్కి అయితే డిఏపి, ఇలాంటి అన్ని ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైమింగ్ అనేది ఏంటంటే దీన్ని సాయిల్ ఎలా చేస్తామంటే చూడండి, మనకి లైమింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, పిహెచ్ ఆఫ్ ద సాయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంటే ఆల్కలైనిటీ అనేది పెరుగుతుంది. లైమింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఆల్కలైనిటీ పెరుగుతుంది. అంటే ఎసిడిక్ సాయిల్స్లో లైమింగ్ చేస్తే మనకి కొన్ని న్యూట్రియన్స్ అనేవి ఈజీగా అవైలబుల్గా అవుతాయి. జనరల్గా చూడండి, న్యూట్రియన్స్ అనేవి సాయిల్లోనే ఉంటాయి కదా, ఆ సాయిల్లో ఒక పిహెచ్ బట్టి కూడా న్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్ తీసుకోవాలా వద్దా అనేది ఉంటుందన్నమాట. దాని అవైలబుల్ ఫామ్లో ఉండవు. కొన్ని పిహెచ్ఎస్లో కొన్ని న్యూట్రియన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండవు. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాలిబిడినం కానీ ఫాస్ఫరస్ కానీ డెఫిషియన్సీ ఉందనుకుంటే మనం ఏం చేయాలంటే, ఓకే మేబీ ఇది ఎసిడిక్ సాయిల్ అయి ఉండొచ్చు, సో వీ షుడ్ గో ఫర్ లైమింగ్. దానివల్ల పిహెచ్ పెరిగి ఆటోమేటిక్గా మాలిబిడినం అండ్ ఫాస్ఫరస్ అనేది మనకి ప్లాంట్స్కి అవైలబుల్ ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ కానీ మనకి ఆల్కలైన్ సాయిల్స్ బాగా ఉన్నాయి, అప్పుడు దాని పిహెచ్ తగ్గించాలనుకోండి, జిప్సమ్ వేయాలి, లైక్ కాల్షియం అండ్ సల్ఫర్ అనమాట. జిప్సమ్ వేయడం వల్ల కాల్షియం అండ్ సల్ఫర్ ఇవి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేవి మనం కంట్రోల్ చేయొచ్చు. వీటితో పాటు అంటే సాయిల్ కరెక్షన్కి మాట లైమింగ్ అని జిప్సమ్. దే మే ఆస్క్ యూ లైక్ లైమింగ్ అనేది పిహెచ్ పెరుగుతుందా తగ్గుతుందా, లైమింగ్ అనేది ఏ సాయిల్స్లో చేస్తాం, జిప్సమ్ ఏ సాయిల్స్లో చేస్తాం. సో లైమింగ్ ఏ సాయిల్స్లో చేస్తాం కమెంట్ సెక్షన్లో చెప్పండి, జిప్సమ్ కూడా ఎక్కడ చేస్తాం చెప్పండి. సో బయో ఫెర్టిలైజర్స్. సో నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో పెడితే మీరు కూడా యాక్టివ్గా రికాల్ చేసుకోగలరు. డోంట్ బి లేజీ. సో చూసినప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడితే మీకు తోచింది ఎంత వస్తే అంత పెట్టండి. ఇట్ విల్ బి రివిజన్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ బయో ఫెర్టిలైజర్స్ అనేవి మనకి ఏంటి, బయో అంటే లైఫ్. సో ఒక లైఫ్ ద్వారా అంటే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ని ఫెర్టిలైజర్స్గా వేస్తే వాటిని బయో ఫెర్టిలైజర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రీసెంట్గా ఎఫ్ఆర్ఓ మెయిన్స్లో కూడా అడిగారు అండి, ఇది ఎఫ్ఆర్ఓ మెయిన్స్లో కూడా అడిగారనమాట. సో మైకోరైజా అన్నది చదువుకోవాలి ఖచ్చితంగా. సో మైకోరైజా అనేది ఒక సింబయోటిక్ రిలేషన్షిప్లోనే ఉంటాయి. మైకోరైజా అనేది ఏంటంటే, మైకో అంటే ఫంగస్, ఓకే, రైజా అంటే రూట్స్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో రూట్స్తో ఫంగస్ అసోసియేషన్లో ఉంటుందన్నమాట. సో ఇది ఉండడం వల్ల మనకి జనరల్గా నైట్రోజన్ అదే అనుకుంటామేమో, నో, ఫాస్ఫరస్ న్యూట్రియన్స్ అనేవి మనకి దానికి అవైలబిలిటీ అనేది పెరుగుతుంది ఈ యొక్క అసోసియేషన్ వల్ల. ఓకే, అట్లానే మనకి తెలుసు సింబియాసిస్లో ఉన్న రైజోబియం అనగానే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ గుర్తొస్తుంది. అజోస్పైరలం కూడా నైట్రోజనే, ఫ్రీ లివింగ్. సో ఇంకా డెప్త్గా వెళ్తే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్లోని చాలా ఉంటాయన్నమాట. సో ఓకే, పైన చెప్తున్నా, రైజోబియం, అజోస్పైరలం నైట్రోజన్ ఫిక్సేషన్కి, మైకోరైజ్ అనేది ఫాస్ఫరస్ ఫిక్సేషన్కి. అండ్ ఏంటి అసలు ఇది ఆల్గేనా లేకపోతే ఫంగస్నా ఏంటి అనేది అడిగారు అప్పుడు. సో మైకోరైజా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అసోసియేషన్, ఓకే, విత్ రూట్స్, విత్ హయ్యర్ ప్లాంట్ రూట్స్. దేంతో అసోసియేషను, ఫంగస్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ సింప్లీ ఇదనమాట ఈ టాపిక్. ఇంకైనా పాయింట్స్ నేను మిస్ చేసి ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు కింద మెన్షన్ చేయండి, నేను కూడా రివిజన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.